మేపుకుందామని చెప్పి తీసుకెళ్తా ఉంటాడు. ఇక మేకలని ఇక రోజు ఆ ముసలాయన ఎట్లయితే తీసుకెళ్తాడో ఈ చిన్న పిల్లవాడు కూడా తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ ఊరిలా ఎప్పుడైతే తీసుకెళ్తాడో ఆ ఊర్లో అక్కడ గడ్డి అనేది ఉండడం తక్కువైపోతాయి, ఇంకా గడ్డి ఎక్కువ ఉండదు. అయితే ఏం చేయాలో అర్థం కాక వేరే ఒక మనిషిని అడుగుతా, ఇక్కడ గడ్డి లేదు, మేకలేం మేస్తలేవు, నాకు భయం వేస్తుంది, చచ్చిపోతే ఏమో, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఊరు కాకుండా ఇంకొక 2 ఊర్ల అవతల చాలా మేతుందమ్మా, వెళ్ళి మేపుకొని తీసుకురా, ఏం కాదు, భయపడకు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడమ్మా నువ్వు ఎదిగేది అని చెప్పి అంటాడు. ఆ మాట విని ఇక ఆ పిల్లవాడు ఆ మేకలన్నీ తీసుకొని ఇంకా 2 ఊర్ల అవతలకి వెళ్తాడు. అక్కడ మంచిగా మేపుతాడు. మేపి ఇంకా చెరువు కాడ తీసుకొచ్చి చెరువు దగ్గర నీళ్ళు తాపించి మేకలకి ఇంటికి తీసుకెళ్తాడు. సాయంత్రం అవుతాయి, మొత్తం మబ్బు అయిపోతూ ఉంటాయి ఆకాశం అంతా. అయ్యో మబ్బు అయిపోతుంది, వర్షం పడేలా ఉందని చెప్పి తన మేకలను తీసుకొని వెళ్తూ ఉంటాడు. వర్షం బాగా పడిపోతుంది. అయితే ఒక ఊరు దాటుతాడు. ఊరు దాటినాక ఇంకా ఆయన ఊరు ఇంకొక ఊరు, ఇంకా నెక్స్ట్ ఒక 2-3 కిలోమీటర్ల ఆయన ఊరు నెలలో